దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలము దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథములో నుంచి 39వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 39:18. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవుని నమ్ముకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నిశ్చయముగా నిన్ను నేను తప్పించదు. ఎందుకంటే నీవు నన్ను నమ్ముకున్నావు. నువ్వు నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా నేను తప్పిస్తా. ఇక్కడ ఇర్మియాలో మనం చూస్తే ఎబెద్మెలెకు అనేటువంటి ఒక వ్యక్తి ఇర్మియా బురదలో గుంటలో ఉండగా ఇర్మియాని పైకి తీసినందువలన దేవుడు ఏమంటున్నాడంటే, ఎబెద్మెలెకుతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, నేను నిన్ను నిశ్చయముగా, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా నిన్ను నేను లేవనెత్తుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడంటాడు ఆయన? లేవనెత్తుతానన్నాడు. నిశ్చయముగా నిన్ను లేవనెత్తుతాను. నీవు ఏ ఏ సందర్భాలలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కలిగిన భయములు అన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? లేవనెత్తుతానని చెబుతున్నాడు. మనకు భయము, చూడండి, ఏ భయమునైతే కలిగి ఉన్నామో, ఎవరు ఏ యొక్క భయములో కలిగి ఉన్నారో ఆ భయములో నుండి దేవుడు ఏం చేస్తాడంటే లేవనెత్తుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన 34వ అధ్యాయము 4వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎవరి దగ్గర విచారణ చేశాడట? యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఏమన్నాడు? నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మనకి ఏ భయం అయితే కలిగి ఉన్నామో మనము దేవుని యొద్ద విచారణ చేయాలి. విచారణ చేయటం అంటే ఏంటంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. మనకు కలిగినటువంటి భయములలో నుండి, మనకు కలిగినటువంటి ఇబ్బందులలో నుండి, మనకు వచ్చిన శోధనలలో నుండి, మనకు వచ్చిన ఇరుకులలో నుండి మనలను తప్పించాలంటే దేవుని దగ్గర మనము విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 రెండవదిగా, శత్రువుల నుండి దేవుడు మనల్ని లేవనెత్తాలి. ఎక్కడి నుండి అంట? శత్రువుల నుండి. ఒకటేంటి? మనకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు పైకి లేవనెత్తాలి, లేవనెత్తుతానంటున్నాడు. రెండు, శత్రువుల నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? లేవనెత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 18వ అధ్యాయము 18-19 వచనాలలో ఆయన ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఏమన్నాడు? ఆపత్కాలములో, ఆ ఆపత్కాలము యందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఏం చేస్తాడంట? ఆపత్కాలంలో ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. 19వ వచనములో, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడును కనుక ఆయన నన్ను తప్పించెను. ఏమంటున్నాడు ఆయన? విశాల స్థలములకున్న ఆయన నన్ను తోడుకొని వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? విశాలమైనటువంటి స్థలాలకు తోలుకొని వచ్చాను అంటున్నాడు. నేను ఆయనకి ఎలాంటి వాడంట? ఇష్టుడు కనుక. ఆయన ఎలాంటి వాడు? ఇష్టుడు కనుక. అందుకనే ఆయన ఏమన్నాడు? కనుక ఆయన నన్ను తప్పించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి మరి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అంటే ఎలాంటి జీవితం? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించే వారై ఉండాలి, హృదయపూర్వకంగా నిజముగా పలికిన వారై ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. ఇష్టపడి ఆయన ఏం చేస్తాడు? మనకొచ్చినటువంటి శత్రువుల యొక్క భయము నుండి ఆయన తప్పించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆయన తప్పించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి ఆయన లేవనెత్తును, తప్పించును. ఏం చేస్తాడు? మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఆయన పరిస్థితులు తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన ఆ శ్రమను మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేగనగా మేము బ్రతుకుదుము అను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తిని మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. ఏం చేశారంట? కృంగిపోతుమి అని చెబుతున్నాడు. ఇక బ్రతుకుతామనే నమ్మకాన్ని మేము వదిలేసాం, బ్రతుకుతామనేటువంటి ఆశ మాలో లేదు, మరణకరమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని ఆశ వదిలేసి అత్యధిక భారం వలన మేము కృంగిపోయి ఉన్నప్పుడు 9వ వచనంలో అంటున్నాడు, మరియు మృతులను లేవనెత్తు దేవుని యందే గాని మా యందు మేము నమ్మకము ఉంచకుండునట్లు మరణము అగుదమని నిశ్చయముగా మా మట్టుకు మేము కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక దేవుడే మమ్మల్ని రక్షించాలి. ఇక రక్షించాలి అంటే దేవుడే బ్రతికించాలి. ఇక మాకు నమ్మకం అనేది లేదు, ఎందుకంటే మేము బ్రతుకుతామనేటువంటి నమ్మకం లేదని పౌలు గారు ఏం చెబుతున్నాడు? తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించును, ఇక ముందును తప్పించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? అట్టే గొప్ప మరణము నుండి మమ్ములను ఆయన తప్పించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక ముందు కూడా ఆయన మమ్మల్ని తప్పిస్తాడని ఆయన పౌలు గారు చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇంకొక మాట ఏమన్నాడంటే, మరియు మీరు మా కొరకు ప్రార్థన చేయటం వలన కూడా మాకు సహాయం వచ్చుచున్నది. ఆయన కొరకు ఎవరు ప్రార్థన చేస్తారంట? ఆయన కొరకు మనం ప్రార్థన చేయటం వల్ల కూడా మాకు సహాయం వచ్చింది. అందుకని మేము ఆయన మమ్మలను తప్పించును, ఆయన యందు మా నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తానంటున్నాడు. మరణకరమైనటువంటి స్థితి నుండి తప్పిస్తానన్నాడు. ఒకటేమో మనకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పిస్తానన్నాడు. రెండవదేమో శ్రమల నుండి ఆయన తప్పిస్తానంటున్నాడు. మూడవది మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి మనందరినీ కూడా తప్పిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము దేవుని యందు నమ్మకం ఉంచి నిశ్చయముగా ఆయన యందు మనం ప్రార్థన కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి ఆ నీతిని అనుసరించి నడుచుచు హృదయపూర్వకంగా ఆయన యందు మనం జీవించాలని దేవుడి రాత్రికాలం మనం కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ రాత్రి నాయన అయా ఇదిగో ప్రభా దేవా, నీ స్తోత్రములు, నీ వాక్య భాగమును మా మధ్యలో ఉంచిన విధానమును బట్టి మీకు వందనాలు. అయా, నీవు నిశ్చయముగా లేవనెత్తుతానని చెబుతున్నావు ప్రభా. ఎవరిని లేవనెత్తుతావు అంటే, అయా ఇదిగో ప్రభా, అయా ఇదిగో మాకు కలిగిన భయములన్నింటిలోని లేవనెత్తుతానంటున్నావు. మాకు కలిగిన భయములన్నింటిలోని తప్పిస్తానంటున్నావు. శత్రువు బారి నుండి తప్పిస్తానంటున్నావు. అయా ఇదిగో ప్రభా, మరణకరమైనటువంటి స్థితి నుండి నువ్వు తప్పిస్తానంటున్నావు. ప్రభా, నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరిచి ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి బిడను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, తాకండి ప్రభా. మీరు ముట్టి వారిని లేవనెత్తమని, వారిని భయంకరమైనటువంటి స్థితులను తప్పించమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.